హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో నేను ఈ వీక్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా రెడీ అవుతానో మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇది నా ట్రెడిషనల్ లుక్ అన్నమాట. చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ప్యాక్ మాయిశ్చరైజర్ని నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐ మేకప్ కోసం ముందుగా నా ఐలిడ్స్ మీద కన్సీలర్ అప్లై చేస్తున్నాను. నేను ఫెరారుచి క్రీమ్ కన్సీలర్ నా ఐస్ అంతా అప్లై చేస్తున్నాను. నేను ఈరోజు ఐ మేకప్ కోసం హుడా బ్యూటీ టోపేజ్ అబ్సెషన్ ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను. అందులో ఒక న్యూడ్ కలర్ ఉంది, అది నా ఐలిడ్స్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ అదే ప్యాలెట్లో ఉన్న పీచీ షేడ్ని నా ట్రాన్సిషన్ షేడ్ కింద క్రీస్లో అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ప్యాలెట్లో ఉన్న ఒక డార్క్ బ్రౌన్ షేడ్ని తీసుకుని నేను అవుటర్ కార్నర్స్లో అప్లై చేసుకుంటున్నాను. ఇది నా కళ్ళకి ఒక ఎలాంగేటెడ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. తర్వాత ముందు అప్లై చేసిన ఒక పీచీ షేడ్, తర్వాత అప్లై చేసిన ఒక డార్క్ బ్రౌన్ షేడ్ని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను, హార్ష్ లైన్స్ కనిపించకుండా ఉండడానికి. మనకి ఫెస్టివల్ లుక్ అంటేనే ఒక గోల్డ్ కలర్ లుక్ ఇంపార్టెంట్. సో అందుకే అందులో ఉన్న ఒక గోల్డ్ షేడ్ని నా ఐలిడ్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇది ఒక గోల్డ్ సాటినీ షేడ్ అనమాట. నెక్స్ట్ నేను మళ్ళీ ముందు తీసుకున్న షేడ్స్ రెండింటిని తీసుకుని అన్నిటినీ కలిపి బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండింగ్ ప్రాసెస్ గోల్డ్ గ్లిటర్స్ డిస్టర్బ్ అవ్వకుండా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్ మేకప్కి ఫస్ట్ స్టెప్ ప్రైమర్. సో ఇక్కడ నేను NYX సిలికాన్ బేస్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను నా టీ జోన్ ఏరియాలో. ఇది ఒక ఫెస్టివల్ లుక్ కాబట్టి నాకు ఒక జూయీ లుక్ కావాలి. సో అందుకోసం నేను ఎలేగల్ ప్రో ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక జూయీ బెస్ట్ ఫౌండేషన్ అనమాట. తర్వాత నేను ఒక డాంప్ అండ్ బ్యూటీ స్పాంజ్ తీసుకుని నా ఫౌండేషన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నా డార్క్ సర్కిల్స్, యాక్నే స్కార్స్ని కవర్ చేసుకోవడానికి ఎలేగల్ ప్రో కన్సీలర్ని యూజ్ చేస్తున్నాను. ఒక కన్సీలర్ హై కవరేజ్లో అవసరం లేదు. సో నేను ఒక డాంప్ అండ్ బ్యూటీ స్పాంజ్తో దాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇదొక జ్యూయీ లుక్ కాబట్టి నేను పౌడర్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవట్లేదు. జస్ట్ ఎక్కడైతే క్రీజెస్ పడతాయో, అంటే ఐస్ కింద, లాఫ్ లైన్స్, ఇంకా అవసరమైన చోట మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కాంటోరింగ్ కోసం ఫెరారుచి పౌడర్ కాంటోర్ కిట్ని యూజ్ చేస్తున్నాను. అందులో ఉన్న నా షేడ్కి కొంచెం డార్క్ షేడ్లో ఉన్న బ్రౌన్ షేడ్ని తీసుకుని నేను ఒక స్కల్ప్టెడ్ లుక్ కోసం నా చీక్స్ని కాంటోర్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ ఉన్న నా బ్రష్కి కొంచెం నా ఫోర్ హెడ్ మీద, ఇంకా నా జాస్ కిందకి అప్లై చేసుకుంటున్నాను. బ్లష్ అండ్ హైలైటర్ లేని ఫెస్టివల్ లుక్ ఏముండదు. సో నా బ్లష్ కోసం నేను మేకప్ రివల్యూషన్ షుగర్ అండ్ స్పైస్ బ్లష్ని నా చీక్స్కి అప్లై చేసుకుంటున్నాను. నా హైలైటర్ కోసం నేను మేకప్ రివల్యూషన్ షిమ్మర్ బ్రిక్ని యూజ్ చేస్తున్నాను. హైలైటర్ని నేను నా హైయెస్ట్ పాయింట్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. హైలైటర్ని నేను మిడిల్ ఆఫ్ ది నోస్ మీద, ఇంకా ఫోర్ హెడ్ మధ్యలో, క్యూపిడ్స్ బో మీద, ఇంకా చిన్ మీద కూడా అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్కి వచ్చేటప్పటికి నేను నా ఐబ్రోస్ని గ్రూమ్ చేసుకుంటున్నాను మిస్క్లేర్ ఐబ్రో పెన్సిల్తో. నెక్స్ట్ నా ఐలాషెస్ కోసం నేను మేబ్లిన్ కలోజల్ మస్కారాని యూజ్ చేస్తున్నాను. మస్కారా లేకుండా ఫెస్టివల్ లుక్ ఎలా ఉంటుందండి? నెక్స్ట్ నా లాక్మీ ఐకానిక్ కాజల్ని తీసుకుని ముందుగా టైట్ లైనింగ్ చేసుకుంటున్నాను. తర్వాత నా వాటర్ లైన్ మీద, లోవర్ ల్యాష్ లైన్ మీద కూడా కొంచెం థిక్గా అప్లై చేసుకుంటున్నాను.
ఇప్పుడు నా ఐబ్రోస్ని హైలైట్ చేసుకోవడానికి క్రీమ్ కన్సీలర్ని బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను. ఇవి నా ఐబ్రోస్ని ఇంకా షార్ప్గా చేస్తాయి. ఇక్కడితో ఐ మేకప్ అయిపోయింది అనుకోకండి. మనం స్టార్టింగ్లో అప్లై చేసుకున్న ఐ షాడోస్ కలర్స్ అన్నీ మళ్ళీ నా లోవర్ ల్యాష్ లైన్ మీద కూడా అప్లై చేసుకుంటున్నాను. అదే మనకు కంప్లీట్ ఐ లుక్ని ఇస్తుంది. తర్వాత నేను ఇందాక అప్లై చేసుకున్న గోల్డ్ షేడ్ని కొంచెం తీసుకుని నా ఇన్నర్ కార్నర్స్లో హైలైట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా ఫేవరెట్ స్టెప్ లిప్స్టిక్ అప్లై చేయడం. నేను బాబీ బ్రౌన్ పారిసియన్ రెడ్ని నా లిప్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా ఈ ట్రెడిషనల్ లుక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నా ఈ లుక్ నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కిందున్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ ఫోన్కి రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.